ఇప్పుడు హసన్ గారు మాట్లాడు. ఈనాటి సూర్యాపేట జిల్లా టీం కమిటీ సమావేశం మాలా ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి గారికి, అలాగే స్పెషల్ ఇన్వైట్గా వచ్చినటువంటి మన యొక్క యంగ్ డైనమిక్ లీడర్ మన ఏఆర్ నాగరాజు, ఎమ్మెల్యే వర్ధన్నపేట ఫార్మర్ సిపి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నేను పేరు పేరున శుభాభివందనాలు, జయభీములు. వేదిక కింద కూర్చున్న పెద్ద మహాయోధులకు అందరికీ నేను సాయంకాల శుభాభివందనాలు చెప్తూ, మిత్రులారా, ఈరోజు మన సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఒక మహత్తరమైన ఆలోచనతోని ఈరోజు మన టీం నుంచి ఒక గొప్ప సమావేశం జరగటం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది. మరి ఈ సందర్భంగా ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసిన మా టీం సభ్యులకు, ఉద్యోగ మిత్రులకు, అలాగే మాలమానాడు, అలాగే అందరి మిత్రులకు నేను శుభాభివందనాలు తెలియజేస్తూ, ఈ యొక్క ఒరవడిని అన్ని జిల్లాల్లో కంటిన్యూ చేయవలసిందని కోరుచు, ముఖ్యంగా కొన్ని ప్రశ్నలు కూడా మా ముందు రావడం జరిగింది. నేను వాటికి జవాబు కూడా చెప్తూ మీకు ముందుకు వస్తున్నాను. ఈరోజు వర్గీకరణ ఉద్యమం అనేది దాదాపు 30 సంవత్సరాలు కావస్తున్నది. ఆనాడు మాలా సంక్షేమ సంఘం మట్టా మదనమోహన్ రావు గారు కానీ మొదలు పెడితే, అదే సంవత్సరంలోనే 97లో మాన్యశ్రీ పివి రావు గారు ఒక గ్రూప్ 1 ఆఫీసర్గా ఉండి తాను తీసుకున్న ఉద్యమంలో మరి ఎంతోమంది ముందుకు పోతూ ప్రజా పోరాటాలు, న్యాయ పోరాటాల ద్వారా మనం అనేక విజయాలు సాధించిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా వారి మరణానంతరం కూడా మన జూపూడి ప్రభాకరరావు గారు కూడా తన ఉద్యోగాన్ని వదులుకొని మరి మిధానిలో ఒక సీనియర్ మేనేజర్గా ఉన్నటువంటి ఎంటెక్ ఇంజనీరు అతను కూడా మాలమాడ నాయకత్వం వహించి వారు కూడా మనకు కొన్ని సేవలు చేసిన విషయాన్ని కూడా తెలియజేస్తూ, మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ తెలంగాణ ప్రాంతంలో మనకు ఒక ప్రజాప్రతినిధులు, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మన యొక్క సంఘానికి అండదండగా ఉండకపోవటం అనేది చాలా గ్యాప్గా ఏర్పడ్డది. ఇలాంటి తరుణంలో మరి ఇప్పుడు తన యొక్క ఎన్ని అవకాశాలైనా పోగొట్టుకోవటానికి, తనకి అవసరం లేకుండా కానీ తన జాతి నిర్మాణంలో మరి నేను తప్పకుండా ముందు బాధ్యత వహించాలని చెప్పి ముందుకు వచ్చినటువంటి మన యొక్క దళితుల ఆశాజ్యోతి, తెలంగాణ ముద్దుబిడ్డ, దళితుల ముద్దుబిడ్డ వివేక్ వెంకటస్వామి గారికి మనం మనస్ఫూర్తిగా మరి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆహ్వానించాలని కోరుచున్నాను. అదేవిధంగా మరి మన సంఘానికి ప్రస్తుతానికి ఒక సూర్యునిలాగా వివేక్ వస్తే, చంద్రునిలాగా మన ఏఆర్ నాగరాజు గారు రావడం జరిగింది. వారికి కూడా మన సూర్యాపేట పక్షాన వారికి ధన్యవాదాలు తెలుపుతాను కోరుచున్నాను. మిత్రులారా, ఎందుకంటే ఈరోజు వాస్తవం, ఈరోజు ఒక నాయకత్వం అంటే అందరూ నాయకంలో అవుతున్నాం, కానీ ఈ నాయకత్వంలో నిబద్ధత కలిగినటువంటి వ్యక్తులు కావాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధాన్ని తీసుకుపోయే వ్యక్తులు కావాలి. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి వివేక్ గారు, అలాగే ఏఆర్ నాగర్ గారి నాయకత్వంలో వాళ్ళ సూచనలో కమిటీలో మరి మాల సంఘాలు కూడా ఐక్యం కావాలని చెప్పి ప్రథమంగా కోరుకున్న వ్యక్తిని తలమల్ల సేన్. నేను వివేక్ గారికి ఇప్పుడు కాదు, 2022 సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ అమలు కోసం మాలమాడు రాష్ట్ర సదస్సు ఏర్పాటు చేస్తే, ఆ రోజు గవర్నర్లు మన వివేక్ వెంకటస్వామి గారు దానికి ముఖ్య అతిథిగా రావటం, అలాగే చాలామంది మరి ఆ సమావేశానికి రావడం జరిగింది. ఆ సమావేశాలను ప్రకటించినాం. సార్, ఈరోజు మనం అందరం కూడా మీ నేతృత్వంలో ముందుకు పోతాం, మీరు ముందు మాకు ఉండాలి, ఒక సలహాదారుగా ఉండాలి, ఒక గౌరవాధ్యక్షుడు ఉండాలి, సంఘాలన్నీ కూడా మీరు ఏకం చేయాలని చెప్పి వారికి పూర్తిగా బాధ్యత ఉపజెప్పడం జరిగింది. ఈరోజు కూడా ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో మాల ఉపకులాల ఐక్య వేదిక ఎప్పుడైతే నిర్మాణం చేస్తారో, తప్పకుండా ఆ నిర్మాణంలో తలమల్ల హసేను, మా యొక్క టీం మొత్తం కూడా తప్పకుండా ఆ టీంకి అండగా ఉంటూ మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కానీ ఆ నిర్ణయాన్ని మేము ప్రకటిస్తామని చెప్పి నేను ఆ రోజు ప్రకటించినా, ఈరోజు ప్రకటిస్తున్నా. తప్పకుండా త్వరలో మీరు 10-15 రోజుల్లో తెలంగాణ మాల కులాల ఐక్య వేదికను మరి ముందుకు తీసుకొచ్చి, ఆ ఐక్య వేదిక ద్వారానే
ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పి నేను ఈ సభాముఖంగా మీకు సూచిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు చాలామంది చెప్పిన మన మిత్రుడు కూడా ఇది వాస్తవం. ఈరోజు సంఘం అంటే చెప్పుకుంటే బాగుంటుంది అంతా. కాబట్టి ఆ యొక్క నిర్మాణంలో ముందుకు పోతే మనం బలపడతాం, కలిసి ఉంటే మనం కలిసి వస్తామని చెప్పారు. మరి అలాంటి ఆలోచనలు తీసుకొచ్చేటట్టు మీ అందరు కూడా మరి మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈరోజు కూడా అన్ని జిల్లాల్లో ఇదే ప్రకారంగా చేసి మీ నాయకత్వంలో అలాంటి కమిటీ ఇక్కడ సూర్యాపేట కులాలు ఎట్లయితే మీ చేతుల మీదుగా తెలంగాణ మాల కులాల ఐక్య వేదిక కమిటీ ఏ విధంగా ఏర్పాటు చేశారో అదే నియామక పత్రాలు అదే సమావేశంలో ఇవాళ ఈ యొక్క టీం అందరం కూడా ఒక ఐక్యంగా తీసుకుపోతూ ముందుకు నడవాలని చెప్పి నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నిన్ను ధన్యవాదాలు చెప్తూ జై భీమ్, జై భారత్, జై తెలంగాణ. సెలవు తీసుకున్నాను.